హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి. తమ్నేల్ అయితే చూసే ఉంటారు కదా, ఇది బెంగళూరు వెళ్తున్నాం అనమాట. మేము బెంగళూరు ట్రిప్ అని చూసారు కదా తమ్నేల్. మేమైతే బెంగళూరు వెళ్తున్నాము. ఈ 4 days మేము బెంగళూరులో ఏమేమి చేస్తామనేది పోస్ట్ చేస్తాను అనమాట ఈ వీడియోలో. ఇప్పుడైతే మేము ఆంజనేయ గుడి దగ్గరికి వచ్చామండి. మేము ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా ఇంతకుముందు మేము ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. సో అందుకని ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని మళ్ళీ బ్యాగ్ స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అర్చన చేయించుకొని మాకు అదొక సెంటిమెంట్ అనమాట ఇక్కడికి రావడం. మేమైతే ఇంకా బయలుదేరామండి పూజ చేయించుకొని. ఆఫ్టర్ లాంగ్ టైం, అంటే దాదాపు 8-9 years తర్వాత నేను బెంగళూరు వెళ్తున్నానండి. మేము అక్కడ 5 years ఉన్నామన్నమాట. అంతకుముందు అంటే మా అమ్మాయి పుట్టక ముందు ఉన్నామన్నమాట. మా అమ్మాయి పుట్టిన తర్వాత ఎప్పుడు బెంగళూరు వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే వెళ్ళారు, నేను ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం 8 years 9 years తర్వాత బెంగళూరు వెళ్తున్నాం అనమాట. బెంగళూరు అనేది నా హార్ట్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎందుకంటే మా మ్యారేజ్ అయిన 5 years మెమరీస్ అన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్తున్నందుకు. ఇప్పుడైతే మా వెనకాల సీట్లో ఏమేమి నేను చూపిస్తాను చూడండి. మా వెనకాల సీట్ మాత్రం ఫుల్ అయిపోయినాయి అనమాట. మా అమ్మాయి స్నాక్స్ తోటి, మా లంచ్ బాక్సులతో ఫిల్ అయిపోయినాయి. లంచ్ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చామన్నమాట. మా అమ్మాయి 2 months నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుందండి. తను ముద్రలు చెప్తుంది అనమాట. ఒకసారి వినండి. త్రీ ఆర్ 4 మిస్ చేసినట్టుందండి. ఇంకా అంతవరకే చెప్పిందనమాట. సో 2 months నుంచి నేర్చుకుంటుంది, కానీ చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇదైనా ఇంతవరకైనా బాగా చెప్పినందుకు. ఇప్పుడైతే ఇంకొక పాట పాడి వినిపిస్తుంది. ఇదే మా టైంపాస్ అనమాట, జర్నీ అంతా. ఫస్ట్ టైం బెంగళూరు వెళ్తున్నావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? వన్ 1:30 అలాగా లంచ్కి ఆగామండి ఒక చోట. ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చుకున్నాము కదా, తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. దారిలో బటర్ మిల్క్ కోసం తిరుమల డైరీ అవుట్లెట్ దగ్గర ఆగాము. బటర్ మిల్క్తో పాటు మా అమ్మ ఐస్ క్రీమ్ కావాలంటే ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము అనమాట. లంచ్ అయిపోయింది, డెజర్ట్ కూడా తిన్నాము. ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మేమైతే మార్నింగ్ 9:30 10 అలా స్టార్ట్ అయ్యాము. నెల్లూరు దాటిన తర్వాత 1:30 అనమాట. అలా అయింది. మ్యాక్స్ బెంగళూరు వెళ్ళేసరికి 9:30 10:30 ఈజీగా వద్ది. 9:30 to 10:30 అంటే ట్రాఫిక్ని బట్టి, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మ్యాక్స్ దాటొచ్చు 10:30 కూడా చెప్పలేమన్నమాట. తిరుపతి దగ్గరకు వచ్చామండి. దగ్గర తిరుపతి నుంచి దాటిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకైతే మొక్కజొన్న కండలు కనిపించాయి అనమాట. తిరుపతి కాణిపాకం వెళ్ళే రూట్ ఉంటుంది కదా, అక్కడ ఉంటాయి అనమాట. అక్కడ కనిపించాయి. సరే, చాలా రోజుల తర్వాత తిన్నాం కదా, హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. తర్వాత తెలిసింది అది మొక్కజొన్న కండ కాదు, స్వీట్ కార్నే కాలుస్తున్నారని. చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. ఇంకేంటంటే ఈవినింగ్ స్నాక్ అని ఇక్కడ ఆగాము. మా అమ్మ అయితే మిల్క్ షేక్ అడిగిందనమాట. సో అందుకని ఆగామన్నమాట. ఇక్కడ స్నాక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మిల్క్ షేక్ అని అడిగింది కానీ తనకు నచ్చలేదనమాట. ఒకసారి మేము హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తనకు బాగా నచ్చింది మిల్క్ షేక్ అక్కడ. సో అందుకని మళ్ళీ మిల్క్ షేక్ కావాలని అడిగింది కానీ ఇక్కడ మిల్క్ షేక్ తనకు అంత నచ్చలా.
మిగతావి నేనే తాగాల్సి వచ్చిందనమాట. ఇంకైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడి నుంచి అయితే కొంచెం వాతావరణం చేంజ్ అయింది. వర్షం అయితే బాగా పడింది అనమాట. పల్లెమనేరు దాటిన తర్వాత అనుకుంటా బీభత్సంగా పడింది వర్షం. కాసేపు అయితే బాగా పడింది. ఇంకా నైట్ అయితే మేము కర్ణాటక బోర్డర్ దాటిన తర్వాత 8:30 అలాగా ఆగి డిన్నర్ చేసామండి. మా అమ్మాయి అయితే బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చామన్నమాట మా అమ్మాయి కోసం. తింటానంది, అన్నీ తింటానని చెప్పింది కానీ తిందనమాట. సో తర్వాత మేమే తినాల్సి వచ్చింది. కొంచెం తినింది, తనకు నచ్చింది, కొంచెం అయితే తినింది. తర్వాత ఇంకా నిద్రపోయింది అనమాట, అలసిపోయింది అప్పటికే. ఇంకా తినేసేసి పడుకుందనమాట. మేము యాక్చువల్గా బెంగళూరు వెళ్ళేసరికి సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి దగ్గర 9:30 అవుతుందన్నమాట. అప్పుడే ఫుల్ ట్రాఫిక్ ఉంది. మేము ఇంటికి వెళ్ళేసరికి 10:30 నుంచి 11 మధ్యలో వెళ్ళామండి ఇంటికి. ఇక్కడే 9:59 అయింది కదా. ఇక్కడ 1 కిలోమీటర్ దాటడానికి ఒక 1 అవర్ పట్టింది అనమాట. హాఫ్ అన్ అవర్ దాటి దగ్గర 40 మినిట్స్ దాకా పట్టింది అనమాట. అక్కడే చాలా టైం అయిపోయింది. తర్వాత 10:30, 11కి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. మా అమ్మ అయితే ఇంకా స్నానం చేసి పడుకోబెట్టేసాను, తను నిద్రపోయింది. ఇంకా నెక్స్ట్ డే 1 అనమాట. అంటే డే 1 ఆల్రెడీ జర్నీ అంతా అయిపోయింది. ఇది డే టూ ఏంటంటే మేము చిక్పేట వెళ్తున్నాం అనమాట, బెంగళూరు. నా బిజినెస్ పని మీద మాకు కుర్తీ మ్యానుఫ్యాక్చరర్ దొరికారండి అక్కడ. సో వాళ్ళతో మాట్లాడటానికి వెళ్తున్నాము. మాట్లాడి అక్కడ పర్చేజ్ చేసేసి తర్వాత లంచ్కి అయితే ఇక్కడ రాఘవేంద్ర హోటల్ ఉందన్నమాట, అక్కడికి వచ్చేసాము. బీభత్సంగా ఉన్నారండి జనాలు అయితే. అక్కడ రుమాలి రోటీ తీసుకున్నాం అనమాట. అక్కడ అసలు వీడియో తీయడానికే కుదరలేదు అనమాట. నిల్చొని అలానే తినేసి ఇంకొక బిజినెస్ వర్క్ ఉంటే అది చూసేసుకున్నామండి. చూసేసుకొని బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ టైం మెట్రో ఎక్కింది. మెట్రోనే కాదు, ట్రైనే ఫస్ట్ టైం ఎక్కిందనమాట. అసలు ఇప్పటిదాకా 8 ఇయర్స్లో ట్రైనే ఎక్కలేదు. సో హ్యాపీగా ఫీల్ అయింది చాలా. ఇది డే 3 అనమాట. డే 3 ఏంటంటే బిజినెస్ వర్క్ కంప్లీట్ చేసుకొని త్వరగా ఇంకేంటంటే ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడికి వచ్చామండి. సో ఆఫ్టర్నూన్ 3 నుంచి ఇంకా ఇక్కడికి వచ్చాం, హెచ్ఏఎల్ మ్యూజియంకి వచ్చాం అనమాట. సో యాక్చువల్గా ఇది మా లిస్ట్లో లేదు, కాకపోతే మాకు కొంచెం త్వరగా వర్క్ అయిపోయింది కాబట్టి ఇక్కడ రాగలిగాము. మేము ఇక్కడ హెచ్ఏఎల్ నేనైతే చాలాసార్లు విజిట్ చేశాను అండి. మా అమ్మాయి అయితే ఫస్ట్ టైం, అంటే మా అమ్మాయి ఫస్ట్ టైం వెళ్ళండి రావడం బెంగళూరు. ఇది కూడా ఫస్ట్ టైం అనమాట మా అమ్మాయి చుట్టం. నేనైతే 3-4 టైమ్స్ వచ్చాను అనమాట బెంగళూరులో ఉన్నప్పుడు. మా ఇంటికి ఎవరు వచ్చినా ఇక్కడికే తీసుకొచ్చేదాన్ని అనమాట. సో అది దగ్గర, మా బసవనగర్కి దగ్గర అనమాట. ఒక 15 మినిట్స్ ఆటో నుంచి ఒక 10 to 15 మినిట్స్ పట్టిద్ది అంతే. సో మా ఇంటికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఇక్కడికే తెచ్చేది. సో అందుకని అలాగా 4-5 టైమ్స్ వెళ్ళాను అనమాట. కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉండిద్దండి. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. మా అమ్మాయికి అయితే చాలా చాలా బాగా నచ్చేసింది. అంటే రియల్గా హెలికాప్టర్స్ని రియల్గా అవన్నీ చూస్తుంది కదా, చాలా మంచిగా అనిపించింది. అవన్నీ ఉన్నవే మేము ఇంతకు ముందు చూసింది, కానీ ఇక్కడ ఇదంతా మాత్రం కొత్తగా డెవలప్ చేస్తుంది అనమాట. నేను వెళ్ళినప్పుడు అయితే ఇవన్నీ లేవండి, ఇవన్నీ కొత్తగా ఉందన్నమాట. ఇలా హ్యాండ్స్ తోటి ప్లేన్ నడపడం పిల్లలకి బాగా ఎంజాయ్మెంట్ అనమాట. అది కాక ఒక స్పేస్ సెంటర్ కూడా లాగా ఒకటి క్రియేట్ చేశారనమాట. సో అది కూడా లేదనమాట ఇంతకు ముందు. అందులో ఏంటంటే అన్నీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ చూడటం, అవన్నీ చాలా బాగుంది అనమాట. అవి కూడా నేను మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పుడైతే లేవు. అప్పుడైతే బయట అయితే ఏమైతే పెట్టేవాళ్ళో అవే ఉండేవి అనమాట, ఇలాగ ఏమి ఉండేవి కాదు. ఇవన్నీ మంచిగా ఎక్స్పీరియన్స్ అయిందనమాట. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న, ఇదేంటి అని వాళ్ళ అమ్మాయికి. అలా ఫొటోస్ దిగడమే సరిపోయింది. వాళ్ళు నా వీడియో నేను తీసుకుంటాను, వాళ్ళు మాత్రం ఫొటోస్ దిగడము అలాగా ఎంజాయ్ చేశారనమాట. ఇది కూడా చిన్నపిల్లలకి పార్క్ లాగా ఉంటుంది అనమాట. పిల్లలు ఎంజాయ్ చేయడానికి బాగుంటుందండి. ఆ రోజు సాటర్డే కాబట్టి జనాలు కూడా చాలామంది ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ పక్కన ఒక షాప్ ఉంది, ఒకసారి విజిట్ చేయడానికి వచ్చాం అనమాట. అవన్నీ చూసాము. తర్వాత ఇదేనండి నేను చెప్పాను కదా, ఇది కొత్తగా కట్టారనమాట. అప్పుడు నేను ఉన్నప్పుడైతే 8 ఇయర్స్ బ్యాక్ అయితే ఇది లేదనమాట. ఇవి కొత్తగా కట్టారు. సో ఇవన్నీ చూడొచ్చు. అవన్నీ మనకేంటంటే థియరీలాగా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. అక్కడ మన యుద్ధ విమానాల గురించి కానీ ఏమేమి యూజ్ చేస్తారు వాటి గురించి, ఇంకా అవి హెచ్ఎల్లో వాటి గురించి కానీ అన్నిటి గురించి చాలా చాలా బాగా వివరంగా వినొచ్చు అనమాట. హెడ్ ఫోన్స్ కూడా ఉన్నాయి కొన్ని చోట్ల వినటానికి, వాటి గురించి చూడటానికి ఇలా స్క్రీన్స్లో చూడొచ్చు. వాళ్ళ అచీవ్మెంట్స్ అండి, వాళ్ళు ఏం చేశారనేది చాలా చాలా బాగా చూపించారనమాట. సో ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తారు, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయండి. మళ్ళీ ఇంకొక చోట ఏంటంటే
మనము హెలికాప్టర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వాటి పార్ట్స్ని అసెంబుల్ చేయడం పిల్లలకి, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెలికాప్టర్స్ వాటి గురించి చెప్పడము, వాళ్ళు యూజ్ చేసే వాటి గురించి, ఇలాగ స్క్రీన్స్ చాలా చాలా బాగుంది. చాలా టెక్నాలజీ బాగా యూజ్ చేసుకొని చేశారనమాట. చాలా అడ్వాన్స్డ్గా ఉందన్నమాట ఇక్కడంతా. చాలా బాగుంది. నేనైతే ఇది ఎక్స్పీరియన్స్ చేశాను కదా, అప్పుడైతే లేదు కాబట్టి ఇక్కడ మంచిగా ఎక్స్పీరియన్స్ చేసింది. మా అమ్మకి అయితే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇదంతా చాలా బాగా ఎంజాయ్ చేసింది తను నేర్చుకోవచ్చు కూడా అండి. వాటన్నిటి గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే మంచిగా ఉండిద్ది అనమాట. అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి. మన హిస్టరీ గురించి కానీ మనకు ఉన్న అచీవ్మెంట్స్, హెచ్ఏఎల్ చేసిన అచీవ్మెంట్స్ గురించి కానీ తెలుసుకోవాలండి. చంద్రయాన్ 3 గురించి అన్నిటి గురించి చాలా చాలా బాగా పెట్టారండి ఇక్కడ. చాలా బాగుందనమాట. కానీ కొంచెం టైం స్పెండ్ చేసి అన్ని వివరంగా తెలుసుకోవాలి. కొంచెం 1 hour 2 hours కన్నా ఎక్కువే పట్టిద్ది అనమాట. మనం మంచిగా అన్నీ తిరిగి చూడాలంటే మాత్రం దగ్గర 3 hours పట్టిద్దండి. ఒక్కొక్క దాని దగ్గర ఆగి దాని గురించి తెలుసుకోవాలని. ఈ రోవర్స్ కానీ ఇలా చాలా ల్యాండ్ రోవర్స్ ఇవన్నీ అనమాట చాలా మంచిగా అనిపించాయి. అన్నిటి గురించి ఇలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా స్క్రీన్స్ ఉన్నాయండి. చాలా బాగా నేర్చుకోవచ్చు అనమాట. ఆ కార్డ్స్ పెడితే ఏంటంటే ఒక్కొక్క దాని గురించి వస్తుందన్నమాట. ఒక్కొక్క హెలికాప్టర్ గురించి ఏ కార్డ్ పెడితే దాని గురించి బాగుందన్నమాట. అలాగా ఇదిగోండి అన్నీ ఇవి ఇలాగా బాగా పెట్టారు. చాలా చాలా బాగుంది. సూపర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట అన్నిటి గురించి. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. చాలా మంచిగా అనిపించింది అనమాట. అన్నిటి గురించి తెలుసుకోవచ్చు అనమాట. ఉమెన్ ఇన్ ఏరోస్పేస్, ఎవరైతే వాళ్ళ కృష్ణని ఇచ్చారో ఏరోస్పేస్లో వాళ్ళ గురించి ఇక్కడ నేమ్స్ అవి ఇచ్చారనమాట. ఒక ఉమెన్గా చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. ఇక్కడైతే హెచ్ఎల్కి వచ్చిన షీల్డ్స్ కానీ మెడల్స్ కానీ అవి ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. రాకెట్లో ఉన్నప్పుడు మనకి బయట అదే ఎలా స్పేస్ అనేది ఎలా కనిపించి అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ఓన్లీ చైల్డ్ మాత్రం ఎలా ఉంటుంది, లోపలికి పెద్దవాళ్ళు ఎలా లేరు, అడల్ట్స్ అనమాట. ఓన్లీ 12 years బిలో వాళ్ళు మాత్రమే ఎలా ఉంటుంది. ఇది లోపల అంటే అక్కడి నుంచి చూస్తే రాకెట్లోంచి మనకి బయట స్పేస్ అనేది ఎలా కనిపిస్తుంది, ఈ ఎర్త్ మూన్ ఎలా కనిపిస్తుంది అనేది చాలా బాగుందన్నమాట. అది అక్కడ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టారనమాట. ఈ స్క్రీన్లో మన అచీవ్మెంట్స్ గురించి వాటి గురించి బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారండి. ఫస్ట్ నుంచి మేము వచ్చేసరికి ఆ షో అయిపోయిందనమాట. తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయామండి. అక్కడ అంతా చూడటం అయిపోయిందనమాట. ఇదే లాస్ట్. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అప్పుడు మేము వచ్చేసరికి షో అయిపోయింది కాబట్టి లేట్ అయిపోతుంది అనమాట. ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇది డే 3. డే 2 అక్కడితో కంప్లీట్ అయింది. డే 3 అనమాట. ఇది ఓన్లీ మా అమ్మాయి కోసమే. ఇంకా బిజినెస్ అంతా అయిపోయింది వర్క్. సో మా అమ్మాయిని ఇక్కడికే తీసుకురావాలనుకున్నాము. అది మా లిస్ట్లో లేదు. సో అయినా చూపించామన్నమాట. కొంచెం దూరం అని ఫస్ట్ అది మేము అనుకోలేదు. కాకపోతే కొంచెం టైం దొరికింది కాబట్టి చూపించాం. ఇది విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం అనమాట. ఇందులో కూడా నేర్చుకోవడానికి చాలా చాలా ఉందండి. ఎక్స్ప్లోర్ చేయాలనుకోవాలి కానీ ఎన్ని అవర్స్ పట్టిద్దో మేము అనుకోలేదు అంత టైం పట్టిద్దని. మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12-12:30 అయింది అనమాట ఇక్కడికి వచ్చేసరికి. కానీ మార్నింగ్ వస్తే చాలా బాగుండేది. ఇంకా నీట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. చాలా నిదానంగా చూసుకుంటూ, అంటే మనం తెలుసుకోవడానికి చాలా ఉంటుంది అనమాట. పెద్దవాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. ఇంకా చిన్న తషుక లాంటి చిన్నపిల్లలకైతే కొన్ని అర్థం అవుతాయి అనమాట. కొన్ని అయితే అర్థం కావు, ఇప్పుడే కొంచెం పెద్ద అవ్వాలి. సో ఇది స్టార్టింగ్ అనమాట. ఇలా డైనోసార్ ఉంటుంది. మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా పార్ట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఫిజిక్స్ గురించి, అంటే ఫిజిక్స్ లాస్ కానీ మెకానిక్స్ గురించి, అంటే మెకానికల్ లాస్ ఉంటాయి కదా, మిషనరీస్ ఎలా వర్క్ చేస్తాయి ఆ లాస్ గురించి, అలాగా సబ్జెక్ట్స్ ఎలా మనము సపరేట్ చేస్తామో అలాగా ఒక దాంట్లో ఫిజిక్స్ గురించి బాగా, బయోటెక్నాలజీ, స్పేస్, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్క స్టేజ్లో 2 సబ్జెక్ట్స్ గురించి అలా ఉందన్నమాట. ఫస్ట్ అయితే ఇది అంతా ఫిజిక్స్ అండ్ మెకానిక్స్ గురించి అండి. అంటే మిషనరీస్ వర్క్ చేసే లాస్ గురించి అనమాట. ఎలా వర్క్ చేస్తాయి అంటే బేరింగ్స్ కానీ ఇంకా మనకు ఉంటాయి కదా అవన్నీ, ఇవ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేరింగ్స్, వెయిట్స్ గురించి, ఇంకా అంతా ఫిజిక్స్ గురించే ఉంటుందండి మ్యాక్సిమం. ఇక్కడైతే మన ట్రైన్లో లోపల ఇంజన్స్, ఇవన్నీ పెద్ద ఇంజన్స్ ఉంటాయి కదా అవి, అలాగా అన్నీ కూడా ఫిజిక్స్ సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఈ స్టేర్ అంతా అవే ఉంటాయి అన్నమాట. పెద్ద మిషనరీస్ గురించి, దాని లోపల వర్క్ చేసే లాస్ గురించి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే చంద్రయాన్ 3 ఇది ఉందన్నమాట. అది కూడా పెట్టారు ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇలానే ఈ డిపార్ట్మెంట్ అంతా ఇదేనండి. ఇంకా ఫిజిక్స్ గురించే ఉందన్నమాట. మా అమ్మ అయితే బాగా అన్నిటికీ ఏంటంటే పిల్లలు
బాగా వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుందనమాట. అన్నిటి దగ్గర ఏదో ఒక వర్క్ చేసేలాగా ఉందన్నమాట. సో తను హ్యాపీగా ఫీల్ అయింది. ఇదైతే విండ్ మిల్స్ గురించి, పవర్ ఎలా సప్లై అయ్యిద్ది, జనరేట్ అయ్యి ఎలా సప్లై అయ్యిద్ది అనేది ఇక్కడ అంతా బాగా చూపించారనమాట. అది ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇక్కడైతే కొన్నిటి గురించి అయితే తనకి అర్థమైద్దండి. కొన్ని వాటి గురించి కొంచెం తెలుసుకోగలదు. కొన్ని అయితే డీప్గా ఉన్నాయి, కొన్ని అయితే తనకి రావన్నమాట. కొన్ని మంచిగా ఎక్స్ప్లోర్ చేసింది కొన్నిటి వరకు అయితే. ఇంకా మేమైతే 1:32 అలా లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. పైన క్యాంటీన్ ఉంటే అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసి అక్కడ వ్యూ బాగుందనమాట. సో అక్కడ కాసేపు స్పెండ్ చేసామన్నమాట. తర్వాత ఇంకో పార్ట్కి వచ్చాము, ఇంకో చూడటానికి. ఇక్కడైతే టెక్నాలజీస్ ఎలా డెవలప్ అయినాయి, 1G 2G 3G 4G 5G దీకా అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఇక్కడైతే రేడార్స్ అనమాట ఉంటాయి కదా, ఏరోప్లేన్ రేడార్ సిగ్నల్స్, అవి దాటి గురించి. ఇక్కడేమో యుద్ధం చేసే వాటి గురించి అనమాట, ఎలా జరిగిద్ది ఏంటి అనేది చాలా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే అన్నీ ఫుల్గా వీడియో తీయలేకపోయానండి, కొన్ని తీసాను అనమాట. చాలా లాంగ్ వీడియోస్ అయిపోయిద్దని అక్కడక్కడ తీసాను అనమాట వీడియో. ఇది కూడా చాలా బాగుంది. అక్కడ నిల్చుంటే మన ఏ పిక్చర్ అక్కడ వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైంటిస్ట్ రాసిన బుక్స్ కానీ అలాగా మనం వాటి గురించి వాళ్ళ గురించి కానీ ఇలా మనం చదువుకోవచ్చు అనమాట. దాని మీద క్లిక్ చేసి అలాగా పేజెస్ తిప్పేసి బుక్లో ఉంటుంది అనమాట. వాళ్ళ గురించి డీటెయిల్స్ మనం తెలుసుకోవాలనుకుంటే అక్కడ నిల్చొని ఎంతసేపు అని చదువుకోవడానికి, మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉన్నాయండి, చెప్పలేమన్నమాట. ఇంకా ఇవైతే మిర్రర్ ఇమేజెస్ అనమాట. లోపలికి వెళ్ళి ఇది కూడా బాగా ఎంజాయ్ చేసింది మా అమ్మాయి అయితే. లోపలికి వెళ్ళి మనం ఎటు నుంచి వస్తామో అర్థం కాదు కదా అసలు, మాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదనమాట. అలాగే ఫుల్గా ఎంజాయ్ చేసింది, ఫస్ట్ టైం అనమాట తనకి. చాలా మంచిగా ఎంజాయ్ చేసింది. ఇదైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది కొన్ని సైంటిఫిక్గా ఉన్నాయి, కొన్ని ఇలా కూడా ఫన్నీగా కూడా ఉన్నాయి అనమాట. అన్నీ అలా ఉంటే పిల్లలకి బోర్ కొట్టింది కదా, సో ఇలా కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ఇదైతే నా ఫేవరెట్ పార్ట్ అనమాట, బయోటెక్నాలజీ. ఇంకా నా సబ్జెక్ట్ కాబట్టి నేనైతే ఫుల్గా చదివాను అనమాట. మా అమ్మాయికి అయితే ఇవి ఇప్పుడే కొంచెం అర్థం కావు. లోపల బాడీ పార్ట్స్, లోపల సెల్స్ లోపల ఏమేమి ఉంటాయి అవన్నీ ఇప్పుడే అర్థం కావండి. ప్లాంట్ పార్ట్స్ కానీ ఇవన్నీ అనమాట, లేకపోతే హైబ్రిడ్స్ ఎలా వస్తాయి అనేది అవన్నీ అర్థం కావు. కాబట్టి కొంచెం తక్కువ టైం స్పెండ్ చేసామన్నమాట అక్కడ. తర్వాత ఇది పిల్లలకి మంచిగా ఉంటుంది అనమాట, అందుకని ఇక్కడ తీసుకొచ్చాము. పిల్లలకి డిఫరెంట్ టైప్, వాళ్ళకి దగ్గరగా ఉన్న సైన్స్ గురించి అనమాట. స్మెల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మెల్స్, లేకపోతే అవి కలర్స్ గురించి కానీ ఇలాగా మ్యూజిక్ వస్తుంది అనమాట. ఇలాగా ఒక ఫన్ పార్ట్స్ ఉంది ఇక్కడైతే, ఇలాగ ఫన్గా చేసేవి కానీ ఈవెంట్స్ చాలా ఉన్నాయి అనమాట పిల్లలకి సంబంధించి. అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. ఇది నెక్స్ట్ ఇంకా స్పేస్ గురించి అలాగా కొన్నిటి గురించి ఇక్కడ ఉన్నాయి అన్నమాట. ఇంకా సైన్స్ గురించి మొత్తం ఇదేది ఏంటంటే సైన్స్ గురించి, అది ఫిజిక్స్ కానీ ఇంకా బయోటెక్నాలజీ కానీ లేకపోతే ఏవైనా కానీ. ఇదైతే ప్లానెట్స్లో మన ఏ ప్లానెట్లో ఎంత వెయిట్ ఉంటామనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇక్కడ అంతా స్పేస్ గురించి అండి. అక్కడ హెచ్ఏఎల్లో కొన్ని చూసాం కదా, కొన్ని చంద్రయాన్ 3 అలాగా. ఇక్కడ కూడా చంద్రయాన్ 3 ఎలా ఉంటవి ఇవి అనేవి కొన్ని ఉన్నాయి అన్నమాట స్పేస్ గురించి. ఇది కూడా కొన్ని పజిల్స్, కొన్ని శాండ్ ఆర్ట్ ఇలా ఉన్నాయన్నమాట. కొన్ని ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి. అలా మంచిగా ఎంజాయ్ చేసిందండి బాగా. అన్నీ ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. ఇంకా అన్నీ తిరిగి అన్నీ డీటెయిల్డ్గా అయితే వీడియో తీయలేదండి. ఇంకైతే బ్యాగ్ స్టార్ట్ అయ్యాము. అయిపోయిన తర్వాత మేము ఈవినింగ్ అయింది ఎక్స్ప్లోర్ చేసాను. 4:35 అలా బ్యాగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది, ఏమన్నా ట్రాఫిక్ ఉన్నా కానీ లేట్ అయిద్దని చెప్పి ఇంకా బ్యాగ్ స్టార్ట్ అయ్యాము. వెళ్ళే దారిలో అయితే హోసూర్ దగ్గరే అనమాట. ఇది మేము ఉండేది హోసూర్లోనే. సో దాని దగ్గరలోనే ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. మేమైతే ఫస్ట్ ఏమనుకున్నామంటే క్లౌడ్స్ చూసి అక్కడ వర్షం బాగా ముబ్బు పట్టింది అనుకున్నాం కానీ దూరం నుంచి, కానీ దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమైంది అక్కడ ఏదో బాగా మంచి పెద్దదే అయింది అనమాట ఫైర్ యాక్సిడెంట్. ఇదైతే డే 4 అనమాట. ఇంకా మేము బ్యాక్ స్టార్ట్ అయ్యాము రిటర్న్. ఇది మొత్తం జర్నీయేనండి. ఇంకా డే 4 అంతా జర్నీ సరిపోయింది. మార్నింగ్ 9:30 to 10 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. నైట్ అయిపోయింది. ఎలాగో 12 hours పట్టింది కదా జర్నీ. అలాగా ఈ డే మొత్తం కూడా జర్నీ అనమాట. మార్నింగ్ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాము. అక్కడ 9:30, 10 అలా స్టార్ట్ అయ్యామన్నమాట. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళే 4th డే మాత్రం కొంచెం చల్లగానే ఉందండి. కాకపోతే ఏంటంటే మేము అప్పుడు వచ్చేటప్పుడు మాత్రం కర్ణాటక బోర్డర్ నుంచి వచ్చాము. అంటే ఆంధ్ర టు కర్ణాటక బోర్డర్ అలా వచ్చామన్నమాట. సో వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము హోసూర్లో ఉన్నాం కాబట్టి ఈ ట్రాఫిక్లో సిటీలోంచి వెళ్తే ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని చెప్పి మేము అటు కాకుండా రూట్ అనేది మ్యాప్ కూడా ఇటే చూపించిందండి. హోసూర్ మీదుగా తమిళనాడు వెళ్ళామన్నమాట. తమిళనాడు మీదుగా ఆంధ్ర ఎంటర్ అయ్యామన్నమాట. సో అలా వచ్చామన్నమాట.
ఇదంతా తమిళనాడు జర్నీ అనమాట. హోసూరు దాటిన తర్వాత వెంటనే మనకు తెలుసు దగ్గరే అనమాట. హోసూరుకి కొన్ని కిలోమీటర్స్ దూరంలోనే మనం తమిళనాడు ఎంటర్ అయిపోతాం అనమాట. మేము అలా తమిళనాడు ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ ఇది మొత్తం తమిళనాడే అండి. మేము అంతకుముందు ఉన్నప్పుడు కూడా బెంగళూరులో ఒకసారి ఏం చేసామంటే, మేము ఎలక్ట్రానిక్ సిటీలో కాబట్టి ఉండేది, అక్కడి నుంచి తమిళనాడులో చెన్నై షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి వచ్చి షాపింగ్ చేసామన్నమాట ఒకసారి. నాకు బాగా గుర్తుంది మా మ్యారేజ్ డేకి. తర్వాత లంచ్ టైంలో ఇక్కడే ఒక హోటల్లో ఆగామండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఫుడ్ ఏంటంటే కొంచెం స్పైస్ తక్కువగానే ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కర్రీస్ కూడా. అక్కడే ఒక షాప్ ఉంటే ఈ చిట్టి లక్కీని కొనుక్కుంది, దానికి పేరు పెట్టింది అనమాట చిట్టి లక్కీ అని. ఇంక ఇప్పుడైతే మేమైతే కాణిపాకం వెళ్తున్నామండి. వచ్చేసామన్నమాట దగ్గరికి. మేము దర్శనం చేసుకొని వెళ్దాం అనుకున్నాం వెళ్ళేటప్పుడు రిటర్న్లో. సో అందుకని ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడైతే మేము వచ్చేసరికి 4 అయింది. 4కి ఏంటంటే దర్శనం ఆపేశాడనమాట. ఓన్లీ 500 రూపీస్ టికెట్కే దర్శనం ఉంది, అంటే గర్భగుడిలోకి మాత్రమే దర్శనం ఉందన్నారు. సో మేము అది కాకుండా మేము వేరే టికెట్స్ తీసుకొని వెళ్ళాము. 200 రూపీస్ టికెట్స్ మామూలు దర్శనానికి వెళ్ళామన్నమాట. అదైతే 1 అవర్ పట్టింది, 5కి స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. సో మేము వెయిట్ చేస్తున్నాము 5 అవ్వడానికి. 5 అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాము. తర్వాత తిరుపతి హైవే మీద ఆనంద్ భవన్ ఉందండి, అక్కడ ఆగామన్నమాట. యాక్చువల్గా ఎప్పటి నుంచో ఆగుదాం అనుకుంటున్నాము. తమిళనాడులో కూడా కొన్ని చూసాము, బెంగళూరులో కూడా వెళ్ళలేకపోయాం అనమాట. సో ఇక్కడ ఇంకా లాస్ట్ అనమాట. దీన్ని దాటిన తర్వాత ఇంకా ఆనంద్ భవన్ ఉండకపోవచ్చు అని చెప్పి ఇక్కడ ఆగాము. ఈ ఆనంద్ భవన్లో నాకు నచ్చేది ఏంటంటే అండి, మోతుచూర్ లడ్డు అనమాట. చాలా బాగుంటుంది. ఏంటంటే మన నోట్లో పెట్టుకుంటే కరిగిపోయిద్ది, అలాగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది అనమాట. మనకి తింటున్నా కానీ ఇంకా తినాలనిపిస్తే అంత బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి ఈసారి ఆనంద్ భవన్కి వెళ్ళినప్పుడు. డెఫినెట్గా అది మిస్ చేసుకోకండి అనమాట, తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అనమాట టేస్ట్ వచ్చేసి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యామండి. తిరుపతి దాటేసామన్నమాట. మేము ఇంకా క్లైమేట్ అయితే చాలా చల్లగానే ఉంది, అంటే కొంచెం చల్లగానే అనిపించింది అనమాట. ఆ రోజుతో పోలిస్తే మేము బయలుదేరిన రోజు అయితే కొంచెం వేడిగానే ఉంది, ఈ రోజైతే కొంచెం కూల్గానే ఉందన్నమాట. క్లైమేట్ చాలా బాగుంది. ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ అలా ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. ఇలా చుట్టూ గ్రీనరీ, ఇలా కొండలు ఉంటే ఎంతసేపు అయినా జర్నీ చేయొచ్చండి. వాటిని చూస్తూనే మన జర్నీ ఎంతసేపు చేసామనేది తెలియదు అనమాట. ఇలా ఉంటే చాలా బాగుంటుంది. మా అమ్మకైతే బెంగళూరు క్లైమేట్ చాలా బాగా నచ్చింది అనమాట. ఎందుకంటే ఇక్కడ బాగా వేడిగా ఉంటుంది కదా, అక్కడ చల్లగా ఉండేసరికి దానికి బాగా నచ్చింది అనమాట. మనకైతే ఈ సమ్మర్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు సమ్మర్ దాటిన తర్వాత కూడా చాలా చాలా వేడిగా ఉందండి. సో మా అమ్మాయికి అయితే అక్కడ బాగా నచ్చింది. ఇంకా అయితే నైట్ డిన్నర్కి ఇక్కడ ఒక ప్లేస్లో ఆగామండి. ఇంకా లేట్ అయిపోతుంది, 8:30 9 దాటిందని చెప్పి ఆగామన్నమాట. యావరేజ్గా ఉంది ఫుడ్ అయితే, అలా చెప్పలేమో, అంత బాగాలేదన్నమాట చెప్పాలంటే. నెక్స్ట్ అయితే ఇక్కడ మ్యాంగోస్, ఈ దారిలో వెళ్ళే వాళ్ళు ఎవరైనా మ్యాంగోస్ మిస్ చేసుకోరు కదా. సో మేము కూడా మ్యాంగోస్ కోసం ఆగామన్నమాట. మా అమ్మాయి అప్పటిదాకా నిద్రపోయింది, మ్యాంగోస్ అనగానే మెలకు వచ్చేసింది అనమాట, ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది, లిటిల్ బిట్ కొంచెం వర్షం పడుతుంది అనమాట. ఇంకా మ్యాంగోస్ తీసుకొని బ్యాక్ స్టార్ట్ అయ్యాము. మేము దగ్గర నెల్లూరు కావాలి దాటిన తర్వాత ఒంగోలు దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయిందండి. బాగానే పడింది అనమాట వర్షం. ఒంగోలు దాటిన దాకా కూడా చాలా బాగా పడింది వర్షం అయితే. మా అమ్మ అయితే నిద్రపోయిందండి, అప్పటికే 10 దాటింది కదా. సో నిద్రపోయింది అనమాట, అలసిపోయింది. మ్యాంగోస్ దగ్గర అయితే లేచింది కానీ తర్వాత ఇంకా నిద్రపోయిందండి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా, ఇంకా వీడియో తీయలేదన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.